హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా నేను 1 కప్ సేమియా ఇంకా పీనట్స్ అనేవి ఘీలో ఫ్రై చేసి సపరేట్గా పెట్టుకున్నానండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకున్నాము. తర్వాత ఒక పెద్ద ఆనియన్ అలానే 2 పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. కరివేపాకు, దీంట్లో టమాటో ఇంకా స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసాను. స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు ఉప్మాలో స్ప్రింగ్ ఆనియన్ వేసి చూడండి. తింటున్నప్పుడు కూడా టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. కొద్దిగా పసుపు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఆయిల్లో వేగినాక మనం తీసుకున్న సేమియా క్వాంటిటీకి అంటే 1 కప్ సేమియాకి 1.5 కప్ వాటర్ తీసుకోవాలి. ఆ వాటర్లో కొద్దిగా ఈ వెజిటేబుల్స్ బాయిల్ అయినాక వేయించి పెట్టుకున్న సేమియా అలానే పీనట్స్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. సో ఈ విధంగా వాటర్లో ఒకసారి మిక్స్ చేసుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకున్నామంటే సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. వేడిగా తింటే చాలా బాగుంటుంది. సో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేశాను. ఆల్రెడీ మా హస్బెండ్ ఇంకా పాప వెయిట్ చేస్తున్నారు వేడిగా తిందామని. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.